జూన్ 21 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇతివృత్తం చూస్తే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఫోకస్ ఆన్ వెల్నెస్ ఫర్ సీనియర్స్. ఇది ఇతివృత్తంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. సో వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం ఆ యొక్క థీమ్ ఇంపార్టెంట్, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఫోకస్ ఆన్ వెల్నెస్ ఫర్ సీనియర్స్ అనేటువంటి ఇతివృత్తం. మరి ఈ ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21 నిర్వహిస్తూ ఉన్నాం కదా. అలా నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఈ రోజున అంటే జూన్ 21 ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఉండబోతుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తేదీన చాలా ఎక్కువ లెంత్ ఉన్నటువంటి డే ఉంటుంది, పగటి టైం. సో డే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో జూన్ 21ని మనం ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఏ సంవత్సరంలో మనం నిర్వహించుకున్నాము అంటే జూన్ 21, 2015లో ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇదే ఇంటర్నేషనల్ యోగా డేని యునెస్కో వారికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో యాడ్ చేయడం జరిగింది 2016లో. అంటే ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక యునెస్కో వారి యొక్క గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఏంటి అంటే లైక్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా గుర్తించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ది ఇంటర్నేషనల్ యోగా డే.